చంద్రబాబు అన్నయ్య మరి భూములు సర్వే అన్నారు, అన్ని సార్లు సర్వే చేస్తున్నామని చెప్పి అంటున్నారు. మరి భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా సర్వే అన్నది తెలియట్లేదు. రీసర్వే అన్నారు, ఎక్కడ కూడా సర్వే చేసింది లేదు. మరి ఆ భూములు కబ్జాల్లో ఉన్న భూములు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మరి చంద్రబాబు అన్నయ్య కబ్జాల్లో ఉన్న భూములు కూడా చేస్తామని చెప్పి అన్నారు. ఇంతవరకు దాన్ని గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. యాల సంఖ్యలో లక్షల్లో ఉన్నారు భూములు పోగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు, మరి కబ్జాల్లో ఉన్నవాళ్ళు. చాలా భూములు కబ్జాల్లో ఉన్నాయి. చాలామంది ఒక రౌడీతంగా, గూండాతంగా కబ్జాలు జరిగినాయి. ఆ భూముల కోసం ఎంతో తిరుగుతున్నారు. చంద్రబాబు అనే చుట్టూ, లోకేష్ బాబు చుట్టూ, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఎవరికి ఇంతవరకు న్యాయం జరగల. ఎవరికి కూడా మా భూమి వచ్చింది అన్నవాళ్ళు లేరు. ఎవరు చూడు ప్రతి వాళ్ళు కూడా భూముల సమస్య, స్థలాల సమస్య, ఇళ్ళ స్థలాలు, భూములు, వీటి గురించి ఎక్కువ వాళ్ళు అర్జీలు పెడుతున్నారు. ఎవరికి ఇంతవరకు న్యాయం జరగల. మరి చంద్రబాబు అన్నయ్య ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మరి భూములు సర్వే అన్నాడు, 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 ఎక్కడ సర్వే చేసింది లేదు. మరి గుంటూరు జిల్లా మహానాడు ఏరియా, మరి పాతూరు దాకా, సిరావూరు దాకా కబ్జాల్లో చాలా భూములు ఉన్నాయి. సీతనారం కానీ, మహానాడు కానీ, తాడేపల్లి కానీ, మరి పాతూరే కానీ, సిరావూరే కానీ, ఎన్ని సార్లు కూడా చాలా సార్ల భూములు కబ్జాల్లో ఉన్నాయి. ఈ కొన్ని భూములు గవర్నమెంట్ ఇచ్చిన భూములవి. మరి రీసర్వే అంటున్నాడు, ఇంతవరకు ఏ రీసర్వే జరగల. మరి ఎంఆర్ఓ వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. ముందు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మాది కూడా భూమి పోయింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను ఎన్నో అర్జీలు పెడుతున్నాను చంద్రబాబు అన్నకి. మరి ఎటువంటి పరిష్కారం నాకు జరగలేదు, న్యాయం జరగలేదు. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి మాది. మరి బలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం ఆక్రమించుకున్నారు. ఆ భూమిని ఆక్రమించుకొని 2019 2వ నెలలో ప్యాట్లు వేసి కూడా అమ్మేశారు ఆ భూమిని వాళ్ళు. మేము ఖాళీ భూమి ఉన్నప్పుడు ఎంఆర్ఓలకు చూపించాం, సర్వే చేశారు, కొలతలు వేసారు, అన్నీ చేశారు. ఒకసారి కాదు 10 సార్లు 15 సార్లు జరిగినాయి. మరి ఎంఆర్ఓ వాళ్ళు మేము ఖాళీ భూమి చూపిస్తే మాకేమి చేయలేకపోయారు. మరి ఈరోజు అవి ఇల్లు కట్టేసుకోండి, మీరు అమ్మేసుకోండి అని చెప్పి వాళ్ళకి సలహాలు ఇచ్చి ఎంఆర్ఓ వాళ్ళు కబ్జాదారులతో చేతులు కలిపి వాళ్ళ కాళ్ళు లంచాలు తినేసి మమ్మల్ని అన్యాయం చేశారు. మాకు న్యాయం జరగక మేము తిరుగుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు చేస్తాడని చెప్పి ఎంతగా